హైదరాబాద్ న్యూ మారుతి నగర్ కొత్తపేటలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వచ్చేసాము. లాస్ట్ టైం మనం కార్తీక పౌర్ణమి నాడు వచ్చాము, కానీ అప్పుడు భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉండడంతో జస్ట్ దీపాలు వెలిగించేసి వెళ్ళిపోయాం. ఏ విషయాలు విశేషాలు మనం చెప్పుకోలేదు. ఈరోజు ఒక్కొక్క దేవతామూర్తిని సందర్శించుకుంటూ వారి గురించి వివరించుకుంటూ ముందుకు వెళదాం. ఈ ఆలయం కేవలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో మాత్రమే కాదండి, వివిధ ఉపాలయాల్లో వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఈ ఆలయం కూడా చూడటానికి చాలా ప్రశాంతంగా, రంగురంగులుగా, చాలా అందంగా కనబడుతుంది. ఈ ఆలయంలోకి మనం ఎంటర్ అవగానే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే కుడివైపుకు వెళ్తే పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారికి కేవలం నీటితో మాత్రమే అభిషేకించాలి. ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది, అంటే పంచామృతాలు వాటితో అభిషేకించకూడదు, కేవలం నీటితో మాత్రమే అభిషేకించాలి. నేను కూడా నీటితో అభిషేకిస్తూ ఓం వామదేవ ముఖాయ నమః అనే మంత్రం చెప్పుకుంటూ నీటితో అభిషేకించాను. అంటే ఈ మంత్రం పఠించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం లభిస్తుంది. ఎన్ని సిరి సంపదలున్నా, ఎంత ఆస్తులున్నా కానీ ఆరోగ్యం లేకపోతే దండగే కదండి. అందుకని నాకు ఆరోగ్యం కావాలని ఈ మంత్రం చెప్పుకుంటూ ఆయనకి నీటితో అభిషేకించాను. ఇక కొద్దిగా ముందుకు వెళితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. బయట కాపలాగా ఆయనకి జయ విజయులు ఉంటారు. స్వామివారు కూడా చాలా అందంగా ప్రశాంతమైన మోముతో చిరునవ్వుతో ఉంటారు. అలంకరణ కూడా చాలా బాగుంటుంది. ఆ స్వామివారిని దాటి కొంచెం ముందుకు వెళితే శ్రీ వీరాంజనేయ స్వామివారు ఉంటారు. లక్ష్మణ స్వామి మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తారు కదా, అదే భంగిమలో ఆయన ఎడమ చేతిలో సంజీవిని పర్వతం ఉండి కుడి చేతిలో గదను పట్టుకొని ఆయన చాలా ధైర్యంగా వస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తారు. ఆలయానికి ఎడమ వైపున, అంటే మనకి ఎడమ వైపున సంతోషిమాత కొలువై ఉంటారు. ఆవిడ ఎప్పుడూ శ్వేతవర్ణంలోనే చాలా అందంగా కనబడుతూ ఉంటారు మనకి. ఈ ఉపాలయాలన్నీ బయట వరండాలో ఉంటాయండి. వీరందరినీ దర్శించుకొని మనం ఆలయంలోకి ఎంటర్ అవగానే మనకి ఎదురుగా శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మూల విరాట్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అమ్మవారికి కూడా ఎక్కువ అలంకరణ ఉండదు. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, వివిధ ఆలయాల్లో దేవీ దేవతామూర్తులను చాలా పూలమాలలతో లేదంటే నగలతో అలంకరించేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారు చాలా సింపుల్గా ఉంటారు. మనకి అమ్మవారి ముఖం చాలా క్లియర్గా కనపడుతుంది. చిరునవ్వుతో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రం కూడా ఉంటుంది. ఈ శ్రీచక్రానికి ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. భక్తులు ఎక్కువగా మార్వాడి వాళ్ళు వస్తారు, కుంకుమార్చన చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో 102 స్తంభాలు ఉంటాయి. అంటే వైశ్యులకి 102 గోత్రాలు ఉంటాయట. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క గోత్రీకులకు సంబంధించింది అని చెప్పారు యాజమాన్యం వారు. అమ్మవారు వైశ్యులకు కులదేవత. అలాగనే ఇక్కడికి వైశ్యులు మాత్రమే రారండోయ్, ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని, వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రని పూర్తి వీడియోని చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము. లింక్ని క్లిక్ చేసి వీడియోని చూసేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అమ్మవారికి ఎడమవైపున త్రిశక్తి రూపిణిగా చదువుల తల్లి సరస్వతీదేవి, ధైర్యానికి మారుపేరైన కాళికాదేవి, సిరి సంపదలకు నెలవైన లక్ష్మీదేవి కొలువై ఉంటారు. ఇక్కడ కూడా శ్రీచక్రం ఉంటుంది. కొద్దిగా వెనక్కి వెళితే నవగ్రహాలు ఉంటాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కుడివైపున శ్రీ 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 బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారు కొలువై ఉంటారు. ఎప్పుడైనా సరే శివయ్యని మనం దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరుడి అనుజ్ఞను తీసుకోవాలట. అందుకే నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం మహాదేవేశ సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పుకోవాలి. అంటే నందీశ్వర నీకు నమస్కారం, సా అంబ అంటే అమ్మతో కలిసి ఉన్న శివుడు ఆనందప్రదాయకుడు అయిన మహాదేవుణ్ణి సేవించుకోవడానికి వచ్చాను, నువ్వు అనుజ్ఞ ఇవ్వు స్వామి అని మనం ఆయన్ని అడుగుతున్నాం అన్నమాట. నేను కార్తీక మాసంలో ప్రతిరోజు ఇక్కడ శివయ్యకు ప్రదక్షిణలు చేశానండి. ప్రదక్షిణలు చేస్తూ తత్పురుష ముఖాయ నమః, సద్యోజాత ముఖాయ నమః, అఘోరజాత ముఖాయ నమః, వామదేవ ముఖాయ నమః, ఈశాన్య ముఖాయ నమః అని చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేశాను. ఖచ్చితంగా శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ 5 నామాలు చెప్పుకోవాలట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండోయ్, ఇక్కడ సోమసూత్రం ఉంటుంది.
ఆ సోమసూత్రం దగ్గర చిటికల చండీశ్వరుడు కొలువై ఉంటారు. సోమసూత్రం ఉంటే మనం రౌండ్గా ప్రదక్షిణలు చేయటానికి ఉండదు, చండీ ప్రదక్షిణ చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అంటే సన్యాసులైతే ఒక విధంగా, గృహస్థులైతే ఒక విధంగా, బ్రహ్మచారులైతే ఒక విధంగా చేయాలి. ఈ చండీ ప్రదక్షిణ గురించి పూర్తి వీడియోని చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము. తప్పకుండా లింక్ని క్లిక్ చేసి వీడియోని చూసేయండి. శివాలయంలో ప్రదక్షిణలు అలానే చేయాలట. స్వామివారి పక్కన ఆదిదేవుడు, ఆదిగా పూజలు అందుకునే స్వామి విఘ్నేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే ఆ పక్కన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే మానసాదేవి, నాగదేవత వీరందరూ కొలువై ఉంటారు. స్వామివారికి షష్ఠీ తిథి నాడు, పంచమి తిథి నాడు తప్పకుండా అభిషేకాలు, ఆయనకు సంబంధించిన ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ ఆలయం వెనుక భాగాన డైనింగ్ హాల్ ఉంటుంది. ఒకటేసారి 200 మంది భోజనం చేయవచ్చు. వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ప్రైస్ కూడా మనకు తగ్గట్టుగానే ఉంటుంది. రూమ్స్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఈ సరౌండింగ్స్లోనే టిఫిన్ సెంటర్స్, హోటల్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కార్తీక మాసంలో ధ్వజస్తంభం వద్ద ఇలా అన్ని ఆలయాల్లో చేస్తారు. నేను కార్తీక మాసంలో ఆ 30 రోజులు ఆకాశనంద దీపం పూజలో పాల్గొన్నాను. ఇక్కడ భక్తులు కూడా ఒకరికొకరు చాలా కలివిడిగా ఉంటారు. ఈ ఆలయం 1995లో శ్రీ 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 పుల్లూరు నారాయణదాస్ గారి సంకల్పం బలం చేత ప్రారంభించబడింది. మొదట ఈ ఆలయంలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అలాగే ఒకే పానపట్టం పైన సరస్వతీదేవి, కాళికాదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. అలాగే శ్రీ బాలత్రిపుర సుందరీదేవి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి వార్లతో మొదట ఈ ఆలయం ప్రారంభించబడింది. తర్వాత 2001లో ఇక ఉపాలయాలు కూడా ప్రారంభించబడ్డాయి. నేను చెప్పడం కాదు కానండి, మీరే స్వయంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.